హలో ఆల్, ఈ వీడియోలో ఆర్కిటిక్ ఆర్మగెడన్ 2023 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆన్లైన్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఆర్ వివోడి అనుకోండి. మూవీ రన్ టైం అయితే 1 hour 26 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. సడన్లీ గ్లోబల్ టెంపరేచర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సముద్రం దగ్గర నుంచి మొత్తం ప్రతి ప్రాంతం కూడా గడ్డగట్టడం అయితే మొదలవుతుంది భయ్య. అలా గడ్డగట్టుకుంటూ సిటీస్ లోకి అయితే ఆ టెంపరేచర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా అన్న అఫీషియల్స్ అదే సైంటిస్టులు అయితే ఆపాలని చూస్తారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది, మరి సైంటిస్టులు ఏం చేశారు అన్నది మీరు రూమ్ లో చూస్తారు. ఇక ఓవరాల్ గా ఎలా అనిపించింది అంటే దీని దరిదాపులు కూడా వెళ్ళొద్దు భయ్య. అసలు ఇది ఒక డిజాస్టర్ కాన్సెప్ట్ ఉన్న మూవీ. బట్ ఎలాంటి దాంట్లో విఎఫ్ఎక్స్ బాగున్నా బాగుపోయినా పక్కనడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెన్షన్ అయితే మనకు క్రియేట్ అవ్వాలి. ఇందులో అది ఎక్కడ ఉండదు. ఎందుకంటే సినిమా మొత్తంలో మీరు కౌంట్ చేసుకుంటే మహా అయితే ఒక 25 మంది ఉంటారు అంతే. ఒక సబ్మెరీన్ లో గ్రూప్, ఒక బంకర్ లో అఫీషియల్స్, అండ్ అలాగే అక్కడక్కడ 2-3 క్యారెక్టర్లు అంతే భయ్య. వరల్డ్ మొత్తం గడ్డగట్టిపోద్ది కానీ ఒక్కడు కనిపించడు మీకు. వరల్డ్ మొత్తం మంచులో ఇరుక్కుపోతాయి కానీ ఒక్కడు కనిపించడు మీకు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కనీసం అవి షూట్ చేయడానికి కూడా బడ్జెట్ లేనట్టుంది. అసలు చూపించను కూడా చూపించరు. హడావిడి మాత్రం ఉంటుంది మూవీ అంతా కూడా. టెంపరేచర్ వచ్చేస్తుంది, మొత్తం కోల్డ్ అయిపోద్ది, సిటీలన్నీ బ్లాక్ అయిపోతే త్వరగా కాపాడాలి, త్వరగా ఆపాలి, ఇలాంటి హడావిడి అంతా చేస్తారు కానీ వాళ్ళ మొఖాల్లో టెన్షన్ కనిపించదు. సిటీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే వీళ్ళు చూపించరు కాబట్టి. జస్ట్ గడ్డగడుతున్నట్టు పైనుంచి ఏదో డ్రోన్ షాట్లు వేసినట్టు విఎఫ్ఎక్స్ తో మేనేజ్ చేస్తారు తప్ప ఎక్కడ కూడా విజువల్ ఆ టెన్షన్ మీకు స్క్రీన్ మీద ఎక్కడ కనిపించదు. అండ్ ఎమోషన్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు. లాస్ట్ లో వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నది అదొక ఎమోషన్ తప్ప ఉన్నదంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో స్టేజ్ మీద డ్రామా ఉంటుంది చూడండి, స్కిట్ వేస్తున్నట్టు అలా ఉంటది అనమాట సినిమా అంతా కూడా. ఎక్కడ కూడా విజువల్లీ కూడా విఎఫ్ఎక్స్ గానీ సిజిఐ షాట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరస్ట్ గా ఉంటాయి బ్రో. అస్సలు నచ్చదు. నాకైతే చిరాకు వచ్చింది అవి చూస్తున్నప్పుడు. ఇంకా థ్రెట్ అంటారు, ఆ కోల్డ్ టెంపరేచర్ అంటారు, దాని వెనక రాసుకున్న థీమ్ కూడా చాలా డంబ్ ఉంటుంది. అండ్ వాళ్ళు దీనికి ఇచ్చిన సొల్యూషన్ కూడా క్లైమాక్స్ లో అది కూడా మరి వరస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా వీక్ రైటింగ్, లో బడ్జెట్, అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఆ నేచర్ డిజాస్టర్ కూడా సరిగ్గా చూపించరు. అండ్ ఆ టెన్షన్ కూడా కనిపించదు. మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు నాకైతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా చిరాగ్గా అనిపించింది. సినిమాలు ఏం లేవు కదా అని చెప్పేసి సరే ఇదేదో చూడలేదు కదా అని చూసాను నేను చేసిన తప్పదే. మీరు చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక. సినిమా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అడల్ట్ కనెక్ట్ అయితే ఏం లేదు. మీకు అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.